రాజమౌళి చెప్పినట్టే సుకుమార్ మాస్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో పుష్ప 2తో ప్రూవ్ అయింది. అంతేకాదు ఏకంగా రాజమౌళి రికార్డును బ్రేక్ చేసేశాడు సుకుమార్. 2017లో 1800 కోట్లు వసూలు చేసిన బాహుబలి 2 ఆ రికార్డును దాదాపు 8 ఏళ్లు హోల్డ్ చేయగలిగింది. ఫైనల్ గా ఇప్పుడు ఆ రికార్డును పుష్ప 2 బ్రేక్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హైయెస్ట్ వసూళ్లు రాబట్టిన సినిమాగా టాప్ 2లో నిలిచింది. టాప్ ప్లేస్ లో అమెరికన్ దంగల్, చైనాలో ఈ సినిమా సునామీ సృష్టించింది. ఆ కలెక్షన్స్ కలుపుకొని 2000 కోట్లతో టాప్ ప్లేస్ లో కూర్చుంది దంగల్. కాబట్టి మన లెక్కల ప్రకారమైతే బాహుబలి 2నే నెంబర్ 1. ఇప్పుడు ఆ ప్లేస్లోకి పుష్ప 2 వచ్చి నెంబర్ 1 స్థానం దక్కించుకుంది. అయితే 1800 కోట్ల రికార్డును పుష్ప 2 2-3 హోల్డ్ చేసేలా ఉంది. ఎందుకంటే నెక్స్ట్ లైనప్లో ఉన్న పాన్ ఇండియా సినిమాలు 2000 టార్గెట్గా రాబోతున్నాయి. నెక్స్ట్ ఈ లిస్టులో ప్రభాస్, రాజమౌళి, ఎన్టీఆర్ ముందు వరుసలో ఉన్నారు. ప్రభాస్ నటిస్తున్న కల్కి 2, స్పిరిట్, సలార్ 2 సినిమాలపై భారీ హైప్ ఉండగా రాజమౌళి, మహేష్ కాంబోలో వస్తున్న సినిమా 3000 కోట్లు టార్గెట్గా రాబోతోంది. అలాగే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు కూడా అవకాశం లేకపోలేదు. కాకుంటే ఈ సినిమాలు రావటానికి కాస్త సమయం పట్టేలా ఉంది. కాబట్టి నెక్స్ట్ 2-3 పుష్ప 2 రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. రాజమౌళి, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, నీల్ మాత్రం ఇప్పటివరకున్న రికార్డులన్నీ చెరిపేయటం గ్యారంటీ. మరి పుష్ప 2ని ఎవరు ముందు బీట్ చేస్తారో చూడాలి.